హాయ్ ఫ్రెండ్స్, పండగ వస్తుంది కదా. హౌస్ డీప్ క్లీనింగ్ అయితే అయ్యింది. ఇంకా ఈ రోజు పూజ రూమ్ అయితే క్లీన్ చేస్తున్నాను. మంత్లీ వన్స్ అయితే పూజ రూమ్ క్లీనింగ్ అయితే ఉంటుంది. మా ఇంట్లో పూజ రూమ్ సపరేట్ గానే ఉంటుంది, కానీ దేవుడి ఫొటోస్ అన్ని పెట్టుకోవడానికి ఒక చెక్క బల్లని అయితే అరేంజ్ చేసుకున్నాము. ముందైతే ఫొటోస్ అన్ని తీసేసి శుభ్రంగా ఒక డ్రై క్లాత్ తో ముందు పెట్టిన బొట్లన్నీ తుడుచుకొని, తర్వాత తడి క్లాత్ తో అయితే తుడుచుకొని ఫొటోస్ అన్నింటికి కూడా బొట్లు అయితే పెట్టుకున్నా. తర్వాత మేము అరేంజ్ చేసుకున్న చెక్క బల్లకి కూడా కుంకుమ ఇంకా వరిపిండితో ముగ్గులైతే వేసేసాను. తర్వాత దేవుడి బల్లపైన ఒక క్లాత్ పరుచుకొని ఫొటోస్ అన్ని కూడా పెట్టుకున్నా. పూజకు కావాల్సిన సామాగ్రి అంతా రెడీ చేసుకుని పూలతో అలంకరించుకొని దీపారాధన అయితే చేసుకున్నాను. ఈ రోజు శనివారం కాబట్టి గోవిందనామాలు అయితే చదువుకున్నాను. పూజ చేయడం పూర్తి అయ్యాక ఇంకా స్వామికి దండం పెట్టుకొని ఇంకా కిచెన్ లోకి అయితే వచ్చేసి వేడివేడిగా దోశలు అయితే వేసుకుని టమాటా పచ్చడి అయితే ఉంది. మా పిల్లలకి పెట్టి నేను కూడా తినేసా. ఈ రోజు నుంచి మా పాపకి పొంగల్ హాలిడేస్ అయితే ఇచ్చారు, అందుకని మార్నింగ్ లంచ్ అయితే చేయలేదు. ఇంక ఇప్పుడు లంచ్ లోకి కర్రీ అయితే కాలీఫ్లవర్ అయితే చేస్తున్నాను. మీరైతే వీడియోని లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.